భారతీయ పురాణాలలో విష్ణువు అవతారాలు ధర్మ సంరక్షణకు మరియు అధర్మ నాశనానికి సంకేతాలు. ఆ దశావతారాలలో 5వ అవతారమే వామన అవతారం. మహాబలి చక్రవర్తి దానశీలి అయిన అసురరాజు. మహాబలి అసుర వంశానికి చెందిన రాజు అయినప్పటికీ అతను ధర్మనిరతుడు, ప్రజల సంరక్షకుడు మరియు గొప్ప దాత. అతను ప్రహ్లాదుని మనవడు. ప్రహ్లాదుని భక్తి మరియు ధర్మగుణాలు మహాబలిలో కూడా వికసించాయి. మహాబలి తన పరాక్రమం, తపస్సు మరియు యాగాల ద్వారా దేవతలను మించిన శక్తిని పొందాడు. ఇంద్రలోకాన్ని కూడా జయించి ముల్లోకాలను పరిపాలించే స్థితికి చేరుకున్నాడు. కాని ఈ శక్తి నెమ్మదిగా అతనిలో అహంకారాన్ని రేకెత్తించింది. అతను తన పాలనలో ప్రజలకు న్యాయం చేస్తున్నప్పటికీ నేనే సర్వశక్తిమంతుణ్ణి అనే భావన అతనిలో పెరగడం ప్రారంభమైంది. దేవతలు తమ స్థానాలను కోల్పోయి భయపడ్డారు. దేవతల మొర మరియు విష్ణువు సంకల్పం. ఇంద్రుని నాయకత్వంలో దేవతలు బ్రహ్మ మరియు శివుని శరణు కోరారు. ఆ తరువాత అందరూ కలిసి విష్ణువును ఆశ్రయించారు. విష్ణుదేవుడు ఇలా అన్నాడు: మహాబలి ధర్మాత్ముడు, అతన్ని నాశనం చెయ్యాల్సిన అవసరం లేదు. కాని అతని అహంకారాన్ని తగ్గించాలి. అందుకోసం నేను వామన రూపంలో అవతరిస్తాను. వామన అవతారం కశ్యప ఋషి మరియు అదితి దంపతులకు విష్ణువు కుమారుడిగా జన్మించాడు. వామనుడు బృహస్పతి వద్ద వేదశాస్త్రాలను అభ్యసించి యజ్ఞోపవీతం ధరించి కమండలం, గొడుగు మరియు దండం పట్టుకుని బ్రహ్మచారిగా మహాబలి యాగశాల వైపు బయలుదేరాడు. మహాబలి మహాయాగం. మహాబలి అశ్వమేధయాగాన్ని నిర్వహించాడు. ఆ యాగంలో ఎవరు వచ్చినా వట్టి చేతులతో తిరిగి వెళ్లకుండా దానధర్మాలు చేస్తున్నాడు. వామన బ్రహ్మచారి యాగశాలకు వచ్చినప్పుడు అతని తేజస్సును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మహాబలి స్వయంగా ముందుకు వచ్చి వినయంతో ఇలా అడిగాడు: ఓ బాలబ్రాహ్మణుడా, నీకు ఏమి కావాలి? బంగారమా? భూమా? గోవులా? వామనుడు చిరునవ్వుతో ఇలా బదులిచ్చాడు: రాజా, నాకు ఎక్కువగా ఏమీ వద్దు. నా 3 అడుగుల మేర భూమిని దానంగా ఇవ్వు. ఈ మాట విని అందరూ నవ్వారు. కాని రాక్షస గురువైన శుక్రాచార్యుడు మహాబలిని హెచ్చరించాడు: ఇతను సాధారణ బాలుడు కాదు, సాక్షాత్తు విష్ణువు అవతారం. దానమిస్తే నీ సర్వస్వం పోతుంది. కాని మహాబలి ఇలా బదులిచ్చాడు: ఒకసారి ఇస్తానని మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గడం అధర్మం. దేవుడే అడిగినా సరే నేను నా దానాన్ని వెనక్కి తీసుకోలేను. దానానికి ఒప్పుకున్న మరుక్షణమే వామనుడు త్రివిక్రమ రూపం, భీమాకార రూపం ధరించాడు. అతని మొదటి అడుగు భూమిని ఆవరించింది. 2వ అడుగు ఆకాశం మరియు స్వర్గాన్ని కప్పేసింది. ఇంకొక అడుగుకు స్థలమే మిగలలేదు. వామనుడు అడిగాడు: రాజా, 3వ అడుగుకు చోటు చూపించు. మహాబలి తన అహంకారాన్ని గ్రహించి తలవంచాడు: ప్రభూ, 3వ అడుగును నా తలమీద ఉంచండి. విష్ణువు తన పాదాన్ని మహాబలి తలమీద ఉంచి అతనిని పాతాళలోకానికి పంపించాడు. మహాబలి భక్తికి మెచ్చిన విష్ణువు ఇలా వరమిచ్చాడు: నీవు పాతాళలోకానికి రాజుగా ఉండు. ప్రతి సంవత్సరం ఒకసారి నీ ప్రజలను చూడటానికి భూమికి వచ్చే అవకాశాన్నిస్తున్నాను. నీ దానగుణం ఎప్పటికీ గుర్తుంచుకోబడుతుంది. ఇదే కేరళలో ఓనం పండుగగా జరుపుకోబడుతుంది. ఇవాల్టి జీవితానికి సందేశం: 1. దానం గొప్ప గుణం, కాని అహంకారం వినాశనకారి. 2. ఇచ్చిన మాట విలువ ప్రాణం కంటే గొప్పది. 3. శక్తి శాశ్వతం కాదు, ధర్మం మాత్రమే శాశ్వతం. 4. దేవుడు ఆయుధంతో కాదు, ధర్మంతో గెలుస్తుంది. Please subscribe and click the bell icon.